పల్నాడు జిల్లా నరసరావుపేటలోని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. ఫిబ్రవరి 3 నుంచి ముస్లింల పెద్దల పండుగ సందర్భంగా చెత్తను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించి మైదానంగా క్లీన్ చేశారు. కబ్రస్థాన్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామని అరవింద్ బాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లిం సోదరులకు కేటాయించిన భవనాలను మేలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి అవ్వడానికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం మరి ఎంతో కష్టపడ్డారు. గడిచిన 5 ఏళ్లుగా నాతో పాటే ఉండి నన్ను గెలిపించే స్థానంలో ప్రధాన పాత్ర పోషించిన మా ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమంలో నర్సరావుపేటలో ఉన్న కబ్రస్థాను మరి రేపు వచ్చే ఫిబ్రవరి 3వ తేదీన పెద్దల పండుగ ఉంది. ఆ పెద్దల పండుగ ముందే కబ్రస్థాన్ మొత్తాన్ని కూడా మరి ప్రతి అడుగు ప్రతి సెంటీమీటర్ కూడా బాగు చేస్తూ ఉన్నాము. ముస్లిం సోదరులందరూ కూడా దగ్గరుండి మరి కబ్రస్థాన్లో ప్రతి ముళ్ళ చెట్లు లేకుండా రాళ్ళు లేకుండా అంతా కూడా చాలా మైదానంలాగా చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మన 2 ఏళ్లలో 2-3 సార్లు చేయడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల ఇక్కడ అంత చెట్లు బాగా పెరిగిపోవడం వల్ల జంగిల్ కటింగ్ అని చేయడం జరిగింది. మరి అదేవిధంగా సమాధులన్నింటి కూడా శుభ్రం చేయడం జరిగింది. పెద్దల పండుగ కాబట్టి రేపు ఫిబ్రవరి 3వ తేదీన ఈ కబ్రస్థాన్ మొత్తాన్ని కూడా మరి నీట్గా శుభ్రం చేయడం జరిగింది. మైదానంలాగా చేశాము. మరి ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సోదరులు మరి పట్టణ ముస్లిం సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాన్నైనా ముందుకు తీసుకెళ్లేది తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అదేవిధంగా డాక్టర్ కోడలి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా మరొకసారి అస్సలాము అలైకుం.